హాయ్ హలో అండి, అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాచిలర్ టైప్లో ఉల్లగడ్డ తాలింపు అయితే చేస్తున్నాను. ఉల్లగడ్డ ఫ్రై ఇంట్లో ఏం లేనప్పుడు కానీ మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కానీ చాలా సింపుల్గా చాలా టేస్టీ, జస్ట్ ఓన్లీ 5 minutesలో రెడీ చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మీరే చూసేయండి. చూడండి, నేను ఒక 5 ఉల్లగడ్డలు తీసుకున్నాను. అవి పైన మొత్తం తప్పటంతా జిగిరేసి ఇలా పెట్టాను. పైన తప్పటంతా తీసేయాలి, లేకుంటే మనం చేసే ఉల్లగడ్డ తాలింపు అంతగా బాగోదు. చూడండి, నేను ఈ విధంగా మొత్తం పొట్టంతా పక్కన పెట్టేసి ఇలా పసుపు తీసుకొని ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఈ కూర కోసం నేను ఉల్లగడ్డలు బాగా 5 ఉల్లగడ్డలు కోసేసి సన్న సన్న పీసెస్ ఇలాగా ఉప్పు నీళ్ళల్లో ఒక 5 minutes ఇలాగా నానబెట్టుకుంటున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మొత్తం అంతా ఉల్లగడ్డకు పడుతుందని, మనము ఇది మొత్తము ఉల్లగడ్డ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు నూనెలో పట్టదని నేను ఆల్రెడీ నీళ్ళల్లో వేసి ఇలాగా ఒక 5 minutes నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక 10 minutes నానబెట్టుకోండి, అప్పుడు ఉప్పు బాగా పడుతుంది. చూడండి, ఫస్ట్ పెనం పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకుంటున్నా. ఈ కర్రీకి ఆయిల్ చాలా కావాలి ఈ ఫ్రై చేసేకి, కాబట్టి ఆయిల్ బాగా ఎక్కినాక పక్కన నానబెట్టుకున్నాం కదా నీళ్ళు వాటర్లో ఆనియన్స్ అవి వేసుకోవాలి. చూడండి, ఇలాగా వాటర్ని తీసేసి ఉల్లగడ్డలన్నీ చూడండి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. తర్వాత ఉల్లగడ్డలు వేసుకున్నాను. మనము వాటర్లో బాగా నానబెట్టుకున్నాం కదా, ఆ ఉల్లగడ్డలు ఇందులో వేసాను. చూడండి, నేనైతే ఒక ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2-3 అట్లా ఎన్ని కావాలంటే అన్ని నచ్చినన్ని వేసుకోండి. ఎందుకంటే ఎర్రగడ్డ వేయడం వల్ల బాగా ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఉల్లగడ్డలతో పాటు ఆ వాటర్లోనే నానబెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఉల్లగడ్డలు బాగా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగాలి, ఒక 10-15 minutes వేగాలి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చూడండి, ఇంట్లో ఏమన్నా కూరగాయలు లేనప్పుడు కూడా ఇది ఈజీగా 5 minutesలో చేసుకోవచ్చు. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 2 ఉల్లగడ్డలు ఉంటే చాలు. ఇందులో నేనైతే ఇంకా ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో వేసేసుకున్నాను కాబట్టి ఉప్పు అయితే వేసుకోలేదు. అప్పుడు కొద్దిగానే వేసుకున్నాను కదా, చాలా అయితే వేసుకోలేదు. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి, రుచికి తగ్గట్టు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లగడ్డలు హాఫ్ అయితే వేగాయి. ఇందులో నేను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు వేస్తే ఇందులో కరుగుతుందో కరగదో అని సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల చాలా ఈజీగా కరిగిపోతుంది. ఉప్పు అయితే రాళ్ళు ఉంటాయి కదా, అందుకోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ పట్టేంత వరకు వేయించుకుంటాం. చూడండి, నేనైతే పసుపు ఒక చిటికెడు వేసుకున్నా. పసుపు తగినంత వేసుకున్నాను. అంత ఎక్కువ కాకుండా మీడియంగా వేస్తున్నాను, మరి ఎక్కువ వేస్తే బాగుండదని వాసన వస్తుంది కదా, అందుకోసము.
చూడండి ఉల్లగడ్డలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. పసుపు సాల్ట్ అంతా వేసాం కదా, ఇంకా ఇందులోకి కారం యాడ్ చేసుకోలేదు. కారం వేసుకోవాలి. కారం వేస్తే ఫస్ట్లోనే మాడిపోతుందని నేను సాల్ట్ పసుపు రెండు వేసి వేయించుకుంటున్నాను. లాస్ట్లో ఇంకొక 1 మినిట్ దించేస్తామనగా అప్పుడు కారం వేసుకుంటే మనకి కొంచెం మాడిపోకుండా బాగుంటుంది. చూడండి ఎర్రగడ్డలు అయితే చాలా బాగా మెత్తగైనాయి. అలాగే ఉల్లగడ్డలు కూడా ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయి. మీరు ఈ ఫ్రై చేసేటప్పుడు ఏమాత్రం గ్యాస్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టారంటే టోటల్ మొత్తం మాడిపోతుంది. అందుకోసమే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి అలా చేయండి. చూడండి ఉల్లగడ్డలు అయితే టోటల్గా బాగా మెత్తగా ఉడికిపోయి అందులోకి నేనైతే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, అలాగే లైట్గా తీసుకునే వాళ్ళైతే లైట్గా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి కారం అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 1 మినిట్ దించుతానగా కారం వేస్తున్నాను. చూడండి ఎంతో టేస్ట్గా మనకి ఉల్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి అలాగే